అయితే రంగారెడ్డి హైదరాబాద్ డీసీసీ వెంటనే ఒక వీక్ బ్యాంక్ కింద ట్రీట్ చేయడం జరిగింది. ఒక కొత్త లోన్లు ఇచ్చే వాళ్ళు కూడా గతంలో ఉన్నటువంటి పెంటరెడ్డి డీసీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చేసినంటే అన్నం ఉన్నప్పుడు చాలా మంచిగా, తర్వాత తన చైర్మన్ గా దిగిపోయిన తర్వాత పెంటరెడ్డి వచ్చిన తర్వాత ఎస్కాబే కానీ నాబార్డే కానీ లోన్ ఇద్దామంటే కూడా అంత వీక్ బ్యాంక్ లో ఉండి అలాంటి కష్ట పరిస్థితుల్లో నేను ప్రమాణ స్వీకారం చేసి నేను డీసీబీ చైర్మన్ ఉన్నప్పుడు రవీణ కానీ తర్వాత లక్ష్మణరెడ్డి కానీ ఇద్దరు కూడా నాకు డైరెక్టర్లు నాకు చేదోడు వాదోడుగా ఉండి ఒక మంచి చక్కటి సూచనలు ఇచ్చుకుంటా ఆ రోజు రంగారెడ్డి హైదరాబాద్ బ్రాంచ్ డీసీబీ అంటే 600 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి డీసీబీని నేనున్న డీసీబీ 3 సంవత్సరాల పదవి కాలంలో అయితే ఉన్నాను. ఆ 3 సంవత్సరాల దాదాపు 2000 బకీట్లు చూస్తారు, దర్వాజాలు చూస్తారు, మేము లోన్లు తీసుకోమని చెప్పి ఎక్కడ ఊళ్ళలో పోయినా కానీ అదే అంటున్నారు. అలాంటిది ఉండొచ్చు సిస్టమ్. ఆ సిస్టమ్ సమూలంగా మార్పు తీసుకొచ్చినాం. ఆ రోజు కచ్చ కాగితాలలో రాస్తున్నారు. రైతులు బయట అంటే పైసలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి పేపర్ల మీ శ్రీనివాస్ మంచోడు కానీ చాలా మంది స్టేట్ సెక్రటరీలు కానీ సీఈఓలు ఆడుతున్నప్పుడు సొసైటీలో ఉన్నోళ్ళు పేపర్లో రాసిచ్చేవాళ్ళు. వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకి పైసలు ఉన్నప్పుడు మళ్ళీ జమ చేసేది బ్యాంకులలో, ఆ సొసైటీలలో. ఆ సిస్టమ్ ఉండొద్దని చెప్పి తక్షణమే అన్ని పిఎస్ఎస్లలో ఇంటర్నెట్ సిస్టమ్ పెట్టి ట్యాక్స్ ని కంప్యూటరైజ్ చేయడం జరిగింది. వస్తేనే నేను ఒక డీసీసీబీ చైర్మన్ అయిన తర్వాత ట్యాక్స్ పిఎస్ఎస్ నుంచి ఒక మంచి ప్రక్షాళన చేసి అంత కూడా కంప్యూటరైజ్ సిస్టమ్ చేసి ఆ సొసైటీలో ఏమైతే జరుగుతున్నదో మాకు డీసీసీబీ అనుసంధానం చేసి ఒక రైతు రైతు ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు ఈరోజు కట్టిందంటే, 1 లక్ష రూపాయలు కట్టిందంటే డైరెక్ట్ నేరుగా పిఎస్ఎస్ చైర్మన్ పిఎస్ఎస్ సొసైటీలో కంప్యూటర్ సిస్టమ్ లోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ కట్టిందా లేదని చెప్పి డైరెక్ట్ నేరుగా ఆ సొసైటీకి 1 లక్ష రూపాయలు పలానా వ్యక్తి మీద కట్టినాం, ఎక్కడ డిపాజిట్ చేసినాం అని చెప్పి చూసుకునే వెసులుబాటు డీసీసీబీలో కూడా ఉండే విధంగా మేము డీసీసీబీలో కూడా మనం తప్పు చేస్తారన్న ఉద్దేశంతో మనకి ఏదైతే ఫైనాన్స్ చేస్తుందో ఎస్కాప్ కూడా అనుసంధానం చేసి ఒక మంచి ఇంటర్నెట్ సిస్టమ్ పెట్టి ఫ్యాక్స్ సిస్టమ్ పెట్టి అందరు కూడా సొసైటీలకు ఒక రైతులకు ఒక నమ్మకం తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు తక్కువ కాలంలో 600 కోట్ల ఉన్నటువంటి సొసైటీని డీసీసీబీని 3 సంవత్సరాల్లోనే 2000 కోట్లకు తీసుకుపోయినామంటే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతాంగం కోఆపరేట్ చేసుకోం కానివ్వండి. ఆ రోజు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా కోఆపరేట్ చేస్తే వాళ్ళ సహకారంతో తీసుకోవడం జరిగింది. మనకు ఆ రోజు జిల్లాలో 30 బ్రాంచులు ఉండే. మీ తాండూరులో ఒక బ్రాంచ్ ఉన్నది, మన తాండూరులో ఒక బ్రాంచ్ ఉన్నది. ఆ రోజు ఒక బ్రాంచ్ సరిపోదు, నేను వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా లక్షణపూర్లో కూడా ఒకటి పెట్టాలని చెప్పి ఆ రోజు ఒక బ్రాంచ్ కూడా కొత్తది ఈరోజు మన తాండూరులో ఒక ప్రపోజల్ తీసుకున్నాం. నేను వచ్చిన తర్వాత మొన్ననే ఈరోజు ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా ఈ తాండూరులో ఒకటే బ్రాంచ్ సరిపోదు, ఈ లక్షణపూర్ ఒకటైతే కూడా బసిరాబాద్ యాలాలకి అవుతుంది. ఇది తాండూరు పెద్ద టౌన్, తాండూరుకి బ్రాంచ్ అయితే సరిపోతుంది, పెద్దేపూరు కూడా కావాలని చెప్పి మొన్ననే మనోళ్ళు అందరూ కూడా లక్ష్మణ గారి దారాసింగ్ గారు చెప్పినప్పుడు పెద్దేపూరు కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా త్వరలోనే రాబోతా ఉన్నది ఆ బ్రాంచ్ కూడా. ఎందుకంటే బ్రాంచ్ అక్కడ ఉంటే రైతులకు అనుసంధానంగా ఉంటుంది. ఈ రోజు చెప్తా ఉన్నాడు, నేను 21 కోట్ల రూపాయలు ఈరోజు గోల్డ్ లోన్ ఇచ్చామని చెప్పి. అదే అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ ఒక బ్రాంచ్ మనకు పెద్ద ఊళ్ళో ఉన్నట్టుంటే ఆ రైతులకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు రేపు మాపు ఈరోజు లక్షానంలో కూడా ఒక బ్రాంచ్ మనం స్టార్ట్ చేయకపోతా ఉన్నాం. ఆ రైతులకు కూడా అనుసంధానంగా ఉంటుంది. ఈ సొసైటీలో ఈజీగా లోనింగ్ ఎట్లయితే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఈజీ కావాలా, ఎక్కడ లోన్ తీసుకోవాలన్నా కానీ ఈరోజు తట్టెపల్లిలో లోన్ ఇస్తే బ్యాంక్ వచ్చి చెక్ తీసుకొని పోవాలా. బసిరాబాద్ మైల్వార్లో ఒక చెక్ పాస్ చేసి ఆ మైల్వార్ నుంచి వచ్చి తాండూరుకి వచ్చి బ్రాంచ్ లో చెక్ తీసుకపోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం ఎక్కడిదక్కడ తీసుకొస్తే రాకుండా ఇదే పెద్దపల్లిలో బ్రాంచ్ అయితే వాళ్ళు అక్కడనే తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుంది అనే ఉద్దేశంతో వారిని కూడా అక్కడనే ఒక బ్రాంచ్ అక్కడ కూడా త్వరలో తప్పకుండా మన తాండూరులోనే అక్కడ చేయబోతా ఉన్నాం. ఇదే కాకుండా ఈరోజు గతంలో ఎక్కడ కూడా గోడౌన్స్ లేకుండా ఉండే. ఆ రోజు రైతులు ఎక్కడైనా ఒడ్లు వేసుకోవాలంటే కూడా ఇబ్బంది ఉంటుండే. నాబార్డు వద్ద ఒక మీటింగ్ పెట్టించి
నాబార్డ్ అందరూ కూడా స్టేట్ ఆఫీసర్లు అందరూ కూడా పిలిచి ఆల్ ఇండియా చైర్మన్ చింతల గోవిందరాజు గారు అనేటువంటి వ్యక్తి కూడా ఆల్ ఇండియా చైర్మన్ ఉంటే చైర్మన్ ని మన హైదరాబాద్ పిలిపించి అశోక హోటల్లో ఆ రోజు ఉన్నటువంటి జిల్లా మంత్రులంతా కూడా ఒక దగ్గర చేసి మా డైరెక్టర్లు అందరినీ కూడా ఒక దగ్గర చేసి ఆ రోజు ఉమ్మడి మన డైరెక్టర్లతో పాటు ఉమ్మడి డిసిసిబి చైర్మన్ బ్యాచ్ చైర్మన్ కూడా ఒక దగ్గర చేసి మన ఉమ్మడి జిల్లాలో గోదామ్స్ కట్టాలా, రైతులకు గోదామ్స్ కట్టనే బాగుంటది. ఇప్పుడు ఉత్తమంలో చెప్పిన మన గోదాం కాకుండా మనకు ఇంకొకటి స్పోర్ట్స్ స్టోరేజ్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను వచ్చిన తర్వాత దాదాపు 400 కోట్ల రూపాయలతోని తక్కువ వడ్డీకి ఆ సొసైటీల మీద బడన్ పడద్దు, సొసైటీకి ఒక బాధలు కావద్దు, అది గుడిపండ కాకుండా ఒక ఉడలు వచ్చే విధంగా ఉండాలని చెప్పి 10 పైసల వడ్డీకి నాబార్డు వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడి మన సొసైటీలకి ఆ రోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలకు అన్నింటినీ కూడా గోడౌన్ చేయాలని మంచి ఉద్దేశంతో 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కూడా గోదాం ఈరోజు 10 పైసల వడ్డీకి మన దగ్గర ఈ తాండూరు మండలంలో మనం ఇవ్వడం జరిగింది ఒక గోడౌన్. ఇప్పుడే కోల్డ్ స్టోరేజ్ అడిగినారు, అది కూడా ఇప్పుడు నేను చైర్మన్, నేను ఇప్పుడు వైస్ చైర్మన్ గారు ఉన్నారు. ఖచ్చితంగా నాబార్డు స్కీమ్ ఉంది, గతంలో నేను చైర్మన్ గా ఉన్నప్పుడు అది ఇచ్చిన 10 పైసల కొట్టి అది తీసుకొచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉత్తమంలో చెప్పిండో ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ అయితే తాండూరులో ఉల్లిగడ్డ ఉంటది, మిర్చి ఉంటది, పసుపు ఉంటది, అవసరమే కోల్డ్ స్టోరేజ్ ఖచ్చితంగా మన రైతాంగానికి అవసరం కనుక ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ వచ్చే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం ఇప్పుడు రుణమాఫీ గురించి తప్పకుండా